సింహరాశి. సింహరాశిలో జన్మించిన వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారికి లాభము 11, వ్యయము కూడా 11. అంటే ఆదాయం 11, వ్యయం 11 ఉంది. ఆరోగ్యం 4, అనారోగ్యం కూడా 4. అంటే రాజ్యపూజ్యం 2 అయితే రాజకోపం అవమానాలు 6% ఉంది. సుఖము 3, దుఃఖము 3 సరి సమానంగా ఉంది. అయితే ఈ యొక్క ప్రత్యేకంగా సింహరాశి వారికి కాస్త శని ప్రభావము అనేది అంత మంచిగా లేదు ఈ సంవత్సరంలో. ఎలాగైనా సింహరాశి వారికి శని శత్రువు ఎప్పుడైనా అయినప్పటికీ కూడా ఈ శని ప్రభావం శుభదృష్టి అనేది మీపై చూపిస్తలేదు. అందువలన శత్రువుల్ని అధికంగా పెంచుకుంటారు ఈ సంవత్సరంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా అనవసరమైన దుఃఖం మీ వల్ల మీకు దుఃఖం రాదు. వేరే వాళ్ళ చేసే ఒక అపవాదాలో లేదా అవమానాలో ఇతరులు నమ్మి వాళ్ళని నమ్మి మోసపోయి దుఃఖానికి దారి తెచ్చుకుంటారు అని ఉంది. దయచేసి ఎవరిని నమ్మడం మంచిది కాదు. మీ సంతోషం వరకు, మీ కుటుంబం వరకు మీరు కష్టపడితే, శ్రమిస్తే అది మీకు ఖచ్చితంగా మంచిగానే ఉంటుంది. అయినంత వరకు వైరత్వం లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అయితే ఇదే సింహరాశి వారికి ఈ ఒక గురువు వృషభ రాశిలో ఉండే ఎన్ని రోజులు అంటే 5వ నెల వరకు, 5వ నెల 14వ తేదీ వరకు వృషభ రాశిలో ఉంటారు. ఈ సమయంలో వీళ్ళకి విశేషంగా ఏదో తెలియని బాధ, అనవసరమైన ఖర్చులు సృష్టి అవుతూ ఉంటాయి. అనుకోకుండానే ఖర్చులు కొత్తగా ఏర్పడుతూ ఉంటాయి.